హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము రెడ్ సాస్ పాస్తా. సో ఎలా చేసుకోవాలో చూసేసుకుందామా. ఒక గిన్నె తీసుకున్నాను, అందులోకి 2 గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. దాన్ని లైట్గా హీట్ చేసేసుకుందాము. అలా హీట్ అయిన తర్వాత మనం అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాము. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కలిపేసుకొని దాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అలా బాయిల్ అయిన తర్వాత మనము అందులోకి పాస్తా అనేది యాడ్ చేస్తాము. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి, అవ్వకుండా పాస్తా వేయకూడదు. ఇలా మరుగుతున్నప్పుడు మనము 1 కప్ పాస్తా అనేది నేను ఇందులోకి వేసుకున్నాను. చిన్న కప్పు పాస్తా అనేది ఉడకడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. 7 to 8 minutes టైం పడుతుంది. కాబట్టి మనము చెక్ చేస్తూ ఉండాలి పాస్తా ఉడికిందో లేదో. ఇప్పుడు మన పాస్తా అనేది ఉడికింది. సో దీన్ని మనము డ్రైన్ చేసేసుకుందాము. 7 to 8 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది పాస్తా ఉడకడానికి. ఇలా డ్రైన్ చేసిన తర్వాత ఆ పాస్తా మీదకి మనము చల్ల వాటర్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపేసి సైడ్కి పెట్టేద్దాం. దానివల్ల అది స్టిక్ అవ్వదన్నమాట, అతికిపోదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను, అందులోకి వాటర్ యాడ్ చేసేసాను. ఇలా 2 టమాటోస్ని కట్ చేసి తీసుకున్నాను. ఇది మనం రెడ్ సాస్ చేయడానికి ఇలా తీసుకుంటున్నాము. టొమాటోస్ని ఎక్కువ టొమాటోస్ తీసుకోకూడదు, లేకపోతే సాస్ అనేది స్వీట్ అయిపోతుంది. ఒక ఎండుమిర్చి తీసుకున్నాను, దాన్ని వాటర్లో వేసి మనం ఒక 5 to 6 minutes దాకా బాయిల్ అవ్వనిద్దాం. ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని ఔటర్ లేయర్ పీల్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకుందాం. టొమాటోస్ అనేవి చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టండి, లేకపోతే ప్రాబ్లం అయ్యిద్ది మిక్సీతోని. ఇవి చల్లడానికి ఒక 2 to 3 minutes టైం పడుతుంది. వీటిని కట్ చేసి ఈ విధంగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనము సైడ్కి పెట్టేసుకుందాము. ఒక గిన్నె తీసుకున్న, అందులోకి నేను బటర్ వేసుకున్న, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. బటర్ అనేది టోటల్గా మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి సన్నగా అల్లం వెల్లుల్లిపాయని కట్ చేసేసుకొని వేసేసుకుందాము. అలా వేసుకున్న తర్వాత దీన్ని మనం బటర్లోకి 1 minute దాకా ప్రాపర్గా అవ్వనివ్వాలి. దాని తర్వాత లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఒక 2 minutes దాకా ఇందులోకి సాటే అవ్వనిద్దాం. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసి 1 to 2 minutes దాకా బటర్లోకి ఫ్రై అవ్వనిద్దాము. మరీ మగ్గాల్సిన అవసరం లేదు, ఈ విధంగా అయితే చాలు. దాని తర్వాత మనం చేసుకున్న టొమాటో ప్యూరీని ఇందులోకి వేసేసుకొని ఒక 1 minute దాకా బాయిల్ అవ్వనిద్దాం. దాని తర్వాత ఇందులోకి నేను చిల్లీ సాస్ తీసుకున్నాను. కొంచెం చిల్లీ సాస్ అనేది ఇందులోకి వేసేసుకొని ఒక 1 minute దాకా దీన్ని అవనిచ్చేసి అందులోకి మనం చిల్లీ ఫ్లేక్స్ అనేది మనం ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఒక చిన్న పించ్ అంటే చిటికెడంతా బ్లాక్ పేపర్ వేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకోకూడదు, అది ఘాట్ అయిపోద్ది. సో ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక చిన్న స్పూన్ సాల్ట్ అనేది ఇందులోకి వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం పాస్తా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 minutes దాకా దీన్ని మగ్గనిద్దాము. ఇలా సాస్, ఆనియన్స్ ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము మనం బాయిల్ చేసుకున్న పాస్తాని ఇందులో వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనము ఒక 1 minute దాకా లో ఫ్లేమ్లో దీన్ని హీట్ అవ్వనివ్వాలన్నమాట. ఎందుకంటే పాస్తాకి ఆ మసాలాస్ అన్నీ కలిసిపోవాలి కాబట్టి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి అయిన తర్వాత మన పాస్తా అనేది రెడీ అయిపోయింది. దీన్ని మరీ ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఒక 1 minute దాకా గ్యాస్ మీద ఉంచితే చాలు. చాలా టేస్టీ అండ్ ఈజీ రెడ్ పాస్తా రెడీ. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది.